ఆడియన్స్‌కి తెలుసు ఏ సినిమా ఎలా చూడాలని. పాపం పిచ్చ మీటింగ్స్ చెప్పుకునే పిచ్చగాళ్ళకి ఇంకా తెలీదు. అందుకే ప్రతి సినిమాలో లాజిక్స్ వెతుకుతా ఉంటారు. నిన్న నైటు సెకండ్ షో 'ఆంధ్ర కింగ్' తాలూకు సినిమా చూసా. ఇంకా సినిమా నాకెలా అనిపించిందంటే నచ్చింది. ఉన్నాయి సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్‌గా సెకండ్ హాఫ్ కొంచెం డిప్ అయింది. హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. మళ్ళీ చెప్తున్నా, సినిమా చూసేటప్పుడు ఎవరైతే లాజిక్స్‌ని పట్టించుకుంటారో వాళ్ళు సినిమాలని ఎప్పటికీ ఎంజాయ్ చేయలేరు. అలాంటి వాళ్ళు కేవలం లాజికల్ రివ్యూస్ చెప్పడానికి మాత్రమే పనికొస్తారు. వాళ్ళు ఏ సినిమాలని ఎంజాయ్ చేయలేరు. ఇంక ఈ సినిమాలో కథ ఏంటంటే, ఒక అభిమాని హీరోకి హెల్ప్ చేస్తాడు. అది తెలుసుకున్న హీరో అభిమానిని కలవాలని వెళ్తాడు. వెళ్ళాక హీరో అభిమాని నుంచి ఏం నేర్చుకున్నాడు అనేది సినిమాలో చూస్తారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ చాలా మంది అభిమానులు ఫేస్ చేసే ఉంటారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఆ సీన్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే నువ్వుంటే సాంగ్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. రామ్ అండ్ భాగ్యశ్రీ పేరు చూడడానికి చాలా బాగా అనిపించింది. కానీ లవ్ స్టోరీ కొంచెం రొటీన్ అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయ్యింది. కానీ దాన్ని మర్చిపోయేలా చేసింది క్లైమాక్స్. ఇంక ఈ సినిమాలో రామ్ యాక్టింగ్ చాలా బాగుంది. ఒక ఫ్యాన్ ఎలా ఫీల్ అవుతాడో ఆ పెయిన్ ని, ఆ హ్యాపీనెస్ అండ్ ఆ యాటిట్యూడ్ ని చాలా బాగా చూపించారు. అలాగే భాగ్యశ్రీ తనకి మంచి రోల్ పడింది. కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కొంచెం తేడా కొట్టింది తన యాక్టింగ్. మేబీ ఎమోషనల్ సీన్స్ లో డబ్బింగ్ సరిగా లేకపోవడం వల్ల అనుకుంటా. ఇంకా ఉపేంద్ర గారు ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ చాయిస్. తన యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు, ఎప్పట్లనే చాలా బాగా చేశారు. అలాగే వివేక్ అండ్ మెర్విన్ ఇచ్చిన ఒక 2 సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే బీజియం కూడా బాగానే ఉంది. ఇంకా డైరెక్టర్ పి మహేష్ బాబు చాలా మంచి స్టోరీని తీసుకున్నారు. కానీ స్క్రీన్ ప్లేని చాలా రొటీన్ గా రాసుకున్నారు. అయినా సరే ఆ స్టోరీని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. కాకపోతే కొంచెం లెంగ్త్ తగ్గించుంటే చాలా బాగుండేది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్. ఏ హీరో ఫ్యాన్ అయినా సరే ఈ సినిమా చూస్తే ఏదో ఒక సీన్ కైనా కనెక్ట్ అవుతారు.